పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని కోరారు. గత నెల రోజులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంమంత్రితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీసీల సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు గుజ్జకృష్ణ, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆ తర్వాత కూడా బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర బడ్జెట్లో ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టాలని, ఉచిత విద్య అందివ్వాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ 90% సబ్సిడీతో మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీల నేతలను ముఖ్యంగా అందరినీ కలిసి మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి పెంచడం జరిగింది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీలకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతుంది, 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఈ కులాలకు అన్యాయం ఇంకా చేస్తున్నారు. రాజ్యాంగ రచన సమయంలో అన్యాయం జరిగింది, ఆ తర్వాత ఇప్పటికి 121 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించరా అని ఆమెను అడిగాం. ఏ విధంగా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో భారతీయ సమాజం లోపల బీసీ కులాల వారు 56% ఉన్నారు. రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగాల్లో 9%, ఐఏఎస్, ఐపీఎస్లో 6%, అదేవిధంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో 1%, ప్రైవేటు ఉద్యోగాల్లో 5%. ఈ ఎక్కడ చూడు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి నియామకాల్లో 2%. ఈ విధంగా 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇదెట్లా ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అందుకే మా వాటా మాకు ఇవ్వాలి, మీరు జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతిగా అని చెప్పి ఆమెతో మాట్లాడితే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బాగా స్పందించింది, బాధ కూడా పడ్డది. నిజంగా బీసీలకు చాలా కొన్ని